ఇది శబరి ఎక్స్ప్రెస్. అరే నియర్లీ 130 అయితే మెయింటైన్ చేసేస్తున్నారా. బాబా 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 కొడుతున్నాడు. మార్నింగ్ అంతా క్యూట్గా లవర్ బాయ్లో మిల్క్ బాయ్లో ఉన్నాడు, నైట్ అయ్యేసరికి రాక్షసుడు అయిపోయింది. సంబల్పూర్ ఈరోడ్ సంబల్పూర్ స్పెషల్ ట్రైన్. బాబా బాబా 120 vs 120. కాచిగూడ నుంచి 10 అవర్స్లో అయితే మనమైతే వచ్చేవచ్చు అనమాట రేణిగుంటకి. రేణిగుంట వచ్చేస్తే ఆటోమేటిక్గా తిరుపతి వెళ్ళిపోవచ్చు. చూద్దాం మరి కర్నూలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి మంగళూరు సెంట్రల్కి వెళ్తుంది, మురుడేశ్వర్కి వెళ్తుంది. మురుడేశ్వర్ నుంచి కుమ్టా వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. చూసి దీన్ని గోవా వరకు కూడా ఎక్స్టెండ్ చేసేస్తారేమో. హండ్రీ ఎక్స్ప్రెస్, వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం. ట్రైన్ నెంబర్ 12789 కాచిగూడ నుంచి కుమ్టా వరకు. అంటే రీసెంట్గానే జూన్లో అయితే ఎక్స్టెండ్ చేశారు. లేకపోతే ఇంతకుముందు అయితే మురుడేశ్వర్ వరకు అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేసేది. ఆ ట్రైన్లో అయితే ఈరోజు మనం ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి KCG, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది అండ్ హైదరాబాద్ డివిజన్. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు 12789. ప్లాట్ఫామ్ 4లో ఉంటుంది, 6:05కి స్టార్ట్ అవుతుంది. లగేజ్ స్కానింగ్ చేంజ్ చేసుకొని మనం ప్లాట్ఫామ్ 1 మీదకి అయితే వచ్చేస్తాము. 1 మీద గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉంటుంది. వెళ్ళి బోర్డ్ అయిపోదాం. ఈ ట్రైన్ వచ్చేసరికి ఒక వీక్లీ ట్రైన్. కాచిగూడ నుంచి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఉంటుంది మార్నింగ్ 6:05కి. అండ్ టోటల్గా ట్రావెల్ చేసే టైం వచ్చేసరికి 32 అవర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 1728 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది అనమాట ఈ ట్రైన్. అండ్ వెళ్తూ కొద్దీ మనం అయితే మాట్లాడుకుందాం ఈ ట్రైన్ కోసం. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద వస్తుంది. కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మాత్రం ఆక్యుపై ఉందన్నమాట. కాచిగూడ రాయచూరు మేమోతోని ఈ ట్రైన్ వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 5. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద యలంక నుంచి కాచిగూడ వచ్చే ట్రైన్ అయితే ఉంది. రేక్ షేరింగ్ కూడా ఉంది వెంకటాద్రితో. అది 4. ప్లాట్ఫామ్ పైన ఉన్నది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వందే భారత్ వస్తుంది. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్ళేది. ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. గాలి మాత్రం బాగా వేస్తుంది, క్లౌడీగా కూడా ఉంది. మరి మనం అయితే కేరళ మీదకి వెళ్తాం కదా, చూద్దాం ఎలాగ ఉంటుంది అనేది. రేపు ఉంటుంది మార్నింగ్ మంగళూరు సెంట్రల్ నుంచి. ఈ మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మన ట్రైన్ రావడమే వెయిటింగ్. ఇదిగోండి వస్తుంది మన ట్రైన్. ఇది కుమ్టా కనిపించిందా?
అలా ముందుకెళ్ళి ఇప్పుడు ఇలా ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది బండి. అదిగోండి మన ట్రైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళింది కదా, బ్యాక్ చేసుకుని వస్తున్నారు. ఈ ట్రైన్కి ఏంటంటే రేక్ షేరింగ్ కూడా ఉంటుంది. కాచిగూడ నుంచి మధురై వెళ్ళే ట్రైన్తో, అది సాటర్డే ఉంటుందన్నమాట. ఆ ట్రైన్లో కూడా మనం వ్లాగ్ అయితే చేస్తాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ కాచిగూడ నుంచి తూత్తుకుడి వరకు వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసరికి మండే అయితే ఉంటుందన్నమాట కాచిగూడ నుంచి. అండ్ ఇంకొక రేక్ షేరింగ్ వచ్చేసరికి ఈరోజు మనం ట్రావెల్ చేయబోతుంది కుమ్టా. ఇది ఎండ్ టు ఎండ్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే B1. మిడిల్ బెర్త్ వచ్చింది, చూద్దాం ఏటవుద్దాం. ఈరోజు మనల పుల్చబే లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాప్సాన్ లోకోమోటివ్, రాయపురంకి సంబంధించిన లోకోమోటివ్ 30708. మన లోకోమోటివ్ అయితే చూసేసుకున్నాము. ఇప్పుడు మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అన్ని సెట్ చేసుకుని వ్లాగింగ్కి అయితే రెడీ అయిపోదాం. కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ ఫస్ట్ ఏసీ ఉంది, దాని బ్యాక్ సైడ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి దాని బ్యాక్ సైడ్ సెకండ్ ఏసీ ఉంది 3. ఆ తర్వాత థర్డ్ ఏసీ వచ్చేసరికి 5 అయితే ఉన్నాయి. స్లీపర్లు కూడా ఉన్నాయి 6. దాని బ్యాక్ సైడ్ ఒక 2-3 అయితే జనరల్ కోచెస్ ఉన్నాయి. అండ్ ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంది. మనమైతే ఆన్ టైంగా స్టార్ట్ అయిపోయాము 6:05కి కాచిగూడ నుంచి. ఆల్కో వెళ్ళొస్తాను మరి కాచిగూడ. ఈ ట్రైన్ వచ్చేసరికి 2013లో కాచిగూడ మంగళూరు సెంట్రల్ మధ్య అయితే తిప్పారనమాట. ఆ తర్వాత 2024లో మురుడేశ్వర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత 26 జూన్లో అయితే కుమ్టా వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మనం కుమ్టా వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మలక్పేట్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. (12798) వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కాచిగూడ రాయచూర్ మెమోని అయితే మనం ఓవర్టేక్ చేసాం. Badwell station skipping.
వచ్చాడు మనోడు, ఫామ్లోకి వస్తాడు ఇంకా. వన్ 7251 గుంటూరు నుంచి కాచిగూడ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. వన్ 7651 వచ్చింది చెంగల్పట్టు నుంచి కాచిగూడ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇదే మన కోచ్లో వచ్చేసరికి మ్యాక్సిమం స్లీప్ వేస్తారు అందరూ. మనమైతే జడ్చర్ల స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఫస్ట్ స్టేషన్ ఇది, ఫస్ట్ హాల్ట్ ఇది. 7:16కి 6 minutes డిలేగా అయితే వచ్చాము మనం ఇక్కడికి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి JCL, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది ఇది. మనం జడ్చర్ల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. 7:19కి ఒక 3 minutes వరకు అయితే ఆగింది ఇక్కడ.
మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. మహబూబ్ నగర్ బోర్డు అయితే లేదు, అక్కడ పడిపోయి ఉంది, కనిపిస్తుందా? మనం వచ్చేసరికి మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MBNR. ఇక్కడికి 7:32కి వచ్చింది. 7:28 ఈజ్ ద రైట్ టైం అనమాట. ప్యాసింజర్స్ అయితే బాగానే ఉన్నారు. మనం వచ్చేసరికి మహబూబ్ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 7:38కి. ఇక్కడ ఒక 5 minutes వరకు అయితే వెయిట్ చేసింది బండి. (1028) హండ్రీ ఎక్స్ప్రెస్. మన్యంకొండ స్టేషన్ దాటగానే సింగిల్ ట్రాక్. ఇదే మన బెర్త్, రెడీ చేసేసుకున్నాం. మ్యాక్సిమం ట్రైన్లో అయితే స్లీప్లో ఉన్నారు అందరూ. మనల్ని అయితే పేరూరు అనే స్టేషన్లో లూప్లో అయితే పెడుతున్నారు. ఎందుకంటే 15024 వస్తుంది యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది సింగిల్ లైన్ కదా, సో ఒక ట్రైన్ వస్తే కానీ ఇంకో ట్రైన్ వెళ్ళడానికి అయితే అవ్వదు. అయిపోయింది, లూప్లో పెట్టారు మనల్ని. ఇంకా 15024 వచ్చేస్తుంది. యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి గోరఖ్పూర్ జంక్షన్ వరకు వెళ్తుంది ఈ ట్రైన్. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే మనకైతే క్లియరెన్స్ అయితే వచ్చింది. పేరూరు నుంచి మనం డిపార్చర్ అయిపోతున్నాం. అక్కడ చూసుకుంటే అన్ని సోలార్ ప్యానల్స్ ఉన్నాయి.
చూడండి ఇక్కడ నేల అంతా ఎంత క్లీన్గా ఉందో, మొత్తం క్లీన్ చేసి పెట్టారు. లాస్ట్ టైం మధురై వ్లాగ్ చేసినప్పుడు అయితే కొంచెం క్రాప్స్ ఉండేవి, ఇప్పుడు అవి లేవు. వేశారు, విత్తనాలు అయితే వేశారు, మొలకలు వచ్చినాయి పైకి అలా మెల్లిగా. వనపర్తి రోడ్ స్లో స్కిప్పింగ్. శ్రీరామ్ నగర్, ఇక్కడైతే మన బండి ఆగుతుంది. హాల్ట్ లేదు కానీ ఆగుతుంది. మన ట్రైన్ వచ్చేసరికి శ్రీరామ్ నగర్ అనే స్టేషన్లో లూప్లో పెట్టారు. ఎందుకంటే ట్రైన్ నెంబర్ 17436 అయితే వస్తుంది. కర్నూలు సిటీ నుంచి కాచిగూడ వరకు వెళ్ళే కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్లో మ్యాక్సిమం అయితే తిరుపతి వెళ్ళే వాళ్ళు అయితే బోర్డు అవుతారు. మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ అలా రేణిగుంటలో అయితే దిగిపోతారు అనమాట. రేణిగుంట వెళ్ళిపోతే అక్కడి నుంచి అయితే తిరుపతి సింపుల్కి వెళ్ళిపోవచ్చు. 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి మంగళూరు సెంట్రల్కి వెళ్తుంది, మురుడేశ్వర్కి వెళ్తుంది. మురుడేశ్వర్ నుంచి కుమటా వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. చూసి దీన్ని గోవా వరకు కూడా ఎక్స్టెండ్ చేసేస్తారేమో, చేసేస్తే మంచిదే. అక్కడి నుంచి 3 hours వస్తుంది. ఈ ట్రైన్ కోసమే మనల్ని అయితే లూప్లో పెట్టారు. 17436 డెమో ట్రైన్, డీజిల్తో రన్ అవుతుంది. సైలెంట్గా లాగేసాడు అబ్బా, కనీసం హార్న్ కూడా కొట్టలేదు. ఆరేపల్లి హాల్ట్ రైల్వే స్టేషన్. బాబా హాఫ్ మూన్. కృష్ణా రివర్ ఇది. వాటర్ లేదేంటి? చాలా హెవీగా వస్తుంది ఎయిర్ మాత్రం. స్టేషన్ బయట అయితే ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది ఎస్సీఆర్ మాత్రం. ఇన్ఫ్రాస్ట్రక్చర్
అయితే గద్వాల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రాయచూర్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GWD. ఇక్కడికి 8:40 ఇస్ ద రైట్ టైం అనమాట. కింద మీద కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే చేశారు. 9:10కి అయితే తీసుకొచ్చారు మనల్ని. గద్వాల్ స్టేషన్ నుంచి మనం డిపార్చర్ అయిపోయాము 9:12కి. ఇదే జంక్షన్ లైన్ టువర్డ్స్ రాయచూర్. మనం వచ్చేసరికి కర్నూలు సిటీకి దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకొక రైల్వే ట్రాక్ అయితే బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ. మనం వచ్చేసరికి కర్నూలు స్టేషన్కి అయితే చేరుకున్నాము. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KRNT. ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట కర్నూలు సిటీ స్టేషన్ని చూపించడం. ఇక్కడికి వచ్చేసరికి 9:47కి రావాలి, అలాంటిది 10కి అయితే వచ్చింది. 13 minutes డిలే అయితే ఉందన్నమాట. మంగళూరు సెంట్రల్ ముర్దేశ్వర్ రైలు నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో నేనైతే టిఫిన్ అయితే తీసుకున్నాను. మసాలా దోశ అంటే ఇది 50 రూపీస్. చూద్దాం మరి కర్నూలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం నేను తిన్నాం కర్నూలు టేస్ట్. మరి మీరే చెప్పాలి, ఎవరైనా ఉన్నారా కర్నూలులో? మనం 10కి వచ్చాము, 10:12కి డిపార్చర్ అవుతున్నాము. సో 12 minutes వరకు ఇక్కడ ఉన్నది బండి. ట్రాక్టర్
స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GY. ఇక్కడ ఒక పెద్ద డీజిల్ లోకో షెడ్ అయితే ఉంటుంది అనమాట గుత్తిలోని. అండ్ ఇక్కడికి 12 ఇస్ ద రైట్ టైం అనమాట. 12:15కి అయితే వచ్చింది. నేనైతే కర్నూలు స్టేషన్ తర్వాత అయితే చిన్న పవర్ నాప్ అయితే వేసాను. అండ్ ఇది వచ్చేసరికి స్కార్ అండర్లోకి అయితే వస్తుంది. మనం వచ్చేసరికి గుత్తి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 12:19కి. అది వచ్చేసరికి జంక్షన్ నేను గుత్తి రైల్వే స్టేషన్కి. అలా వెళ్ళిపోతే మనం ధర్మవరం అయితే వెళ్ళిపోవచ్చు. గుత్తి స్టేషన్ దాటగానే మన ట్రైన్కి అయితే 110 అయితే ఎగిరిపోయింది అనమాట స్పీడ్ రెస్ట్రిక్షన్. ఇంకొచ్చేసింది ఫుల్ ఫామ్లోకి అయితే వస్తుంది మెల్లిగాన. రాయల చెరువు స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. తాడిపత్రి రైల్వే స్టేషన్. తిరుపతి గుంతకల్ ట్రైన్ ఇది. సారీ, తిరుపతి హుబ్లీ ట్రైన్. చిత్రావతి నది ఇది. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు నుంచి వస్తున్నాయి, గుంటూరు నంద్యాల మీద నుంచి వస్తున్నాయి ఈ ట్రాక్స్. మనం
ఎర్రగుంట్ల జంక్షన్కి అవుటర్లో ఉన్నాం. ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్. తిరుపతి వెళ్ళడానికి ఇది ఒక మంచి కనెక్టివిటీ. మార్నింగ్ కాచిగూడ నుంచి వచ్చేసరికి ఎర్రగోట్ల జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి వైఏ. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ కిందకి లైన్ చూపించాను కదా, నంద్యాల అలా గుంటూరు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మచిలీపట్నం ధర్మవరం ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఇలా ఇక్కడ దాకా వచ్చి లోకల్ రివర్సల్ చేసుకుని టువర్డ్స్ ధర్మవరం వైపు అయితే వెళ్ళిపోతుంది. గుత్తి ఫోర్ట్ స్టేషన్ మీదుగా గుత్తికి కూడా వెళ్దాం మళ్ళీ ఆ ట్రైన్. ఏమన్నా ఫుడ్ ఏమైనా ఉంటుందేమో అని చూస్తున్నాను కానీ ఎక్కడైతే వేయట్లేదు. ఒక షాప్ ఒకటి ఉంది, అది ఆ చివరన ఉంది. 151కి డిపార్చర్ అయ్యాము ఎర్రగొండ్ల జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. తర్వాత మన స్టాప్ వచ్చేసరికి కడప. కమలాపురం. ఏంటిది అసలు వాటరే లేదు ఇందులో, మొత్తం అంతా ఇసుకే. గంగయ్యపల్లె రైల్వే స్టేషన్ ఇది. మన స్పీడ్ అయితే నియర్లీ 115 అలా మెయింటైన్ చేసేస్తున్నారు. కృష్ణాపురం రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. ఇది నుంచి గూడ్స్ బస్ తప్ప ప్యాసింజర్ బస్ అయితే ఏటి రావట్లేదు.
కడపలో అయితే ప్యాసింజర్స్ గట్టిగానే ఉన్నారు. అయితే కడప స్టేషన్కి అయితే చేరుకున్నాము. 2:16కి 2:10 ఇస్ ద రైట్ టైం అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసరికి HX. ఇది వచ్చేసరికి స్క్వార్ అండర్లోకి అయితే వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. మనం వచ్చేసరికి కడప నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 12:33కి. ఇక్కడ ఒక 15 మినిట్స్ వరకు అయితే ఉంది బండి. రేణిగుంట బైపాస్ లైన్ ఇది. రేణిగుంటని బైపాస్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోతే మేబీ గూడ్స్ వెళ్తున్నాయేమో ప్రెసెంట్. ఫ్యూచర్లో కూడా ప్యాసింజర్స్ ట్రైన్స్ వెళ్ళొచ్చేమో. అదిగోండి ఆ లైన్ కనిపిస్తుందా? ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ అలా గూడూరు అయితే వెళ్ళిపోతుంది. గూడూరు వెళ్ళిపోతే ఇంకా అలా విజయవాడ. అబ్బాబ్బాబ్బా ఆల్కో ఒకటి ఉంది, WTG 4D ఒకటి ఉంది, స్కార్. మనమైతే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 4:35కి. 4:40 ఇస్ ద రైట్ టైం అనమాట. తలుచుకుంటే 4 o'clock వచ్చేసేవాడు. బయట అయితే చాలాసేపు అయితే ఆపేసాడు అనమాట. ఇప్పుడు 4:50 వరకు అయితే ఉంటాము. ఇక్కడ నుంచి మనం అయితే ఇలా టువర్డ్స్ కాట్పాడి వైపు అయితే వెళ్ళిపోతున్నాము బై ఆర్కోణం మీదుగా. కాచిగూడ నుంచి 10 అవర్స్లో అయితే మనమైతే వచ్చేవచ్చు అనమాట రేణిగుంటకి. రేణిగుంట వచ్చేస్తే ఆటోమేటిక్గా తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 10 kilometers అలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం 4:50కి అయితే డిపాచర్ అవ్వాలి. చూద్దాం మరి ఏ టైంకి అయితే డిపాచర్ అవుతుందో. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. టువర్డ్స్ తిరుపతి ఒక లైన్ సపరేట్ అవుతుంది, టువర్డ్స్ చెన్నై ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ టువర్డ్స్ మనం వచ్చాం కదా కడప ఆ లైన్ ఒకటి, అండ్ ఇందాక చూపించాను కదా గూడూరు లైన్. ఇది ఒక జంక్షన్ పాయింట్. ఎగ్జాక్ట్గా 4 lines అయితే ఇక్కడ నుంచి అయితే సపరేట్ అవుతూ ఉంటాయి. రేణిగుంట నుంచి ఒక 5 minutes డిలేగా అయితే స్టార్ట్ అయ్యాము 4:55కి.
ఇలా కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే తిరుపతి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఇలా చెన్నై లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అరకోణంను బైపాస్ చేసుకుని కాట్పాడి అయితే వెళ్ళిపోతాం. ఇలా కూడా వెళ్ళొచ్చు కాట్పాడి, మనం ఇలా వెళ్తాం. రేణిగుంట తర్వాత మన ట్రైన్ అయితే మ్యాక్సిమం అయితే ఖాళీగానే ఉందన్నమాట. కోచ్లో కూడా జనాలు అయితే తగ్గిపోయారు. మ్యాక్సిమం ఈ ట్రైన్ ప్రిఫర్ చేసేది కాచిగూడ వాళ్ళు తిరుపతి వెళ్ళడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం ఒక 60 to 70% వరకు అయితే దానికే ప్రిఫర్ చేస్తారనమాట తిరుపతి వెళ్ళడానికి. రేణిగుంటలో దిగిపోతే సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మన వ్యూస్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేద్దాము. ఇక్కడ దాకా నేను తడపగా చూపించాను, నేను ఇక్కడ వ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చాలా పెద్ద కర్వ్ ఇది. ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ మాత్రం. ఒక లేక్లా వస్తుంది, మంచి వ్యూ ఉంటుంది అక్కడ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనం స్పార్ నుంచి సదరన్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేసాం మనం. వ్యూ చూడండి. ఆహా, అక్కడ ఒక ట్రాక్ ఉంది చూసారా, అక్కడ కానీ ఒక డ్రోన్ షాట్ పడితే ట్రైన్ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. సన్న మనకి అగైనెస్ట్గా ఉంది, కానీ అదే మనకి మన బ్యాక్ సైడ్ కానీ ఉందనుకోండి ఇంకా బాగా కనిపిస్తుంది. చూసారు అక్కడ ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, గూడ్స్ ట్రైన్ మంచి ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. పుత్తూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ స్కిప్.
వేపగుంట రైల్వే స్టేషన్. కుప్పం రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. నగరి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం విత్ డీసెంట్ స్పీడ్. బాగానే ప్లాన్ చేస్తుంది ఎస్ఆర్ మాత్రం నగరి రైల్వే స్టేషన్. వచ్చేసరికి ఫ్యూచర్లో జంక్షన్ రైల్వే స్టేషన్ అవబోతుంది అనుకుంటా. ఒక లైన్ అయితే అలా వెళ్ళిపోతుంది చూడండి. అవునండి, సింగిల్ ట్రాక్. నేనేమనుకుంటున్నానంటే కాట్పాడి వరకు పార్ట్ 1 పెడతాను, కాట్పాడి నుంచి కొంచెం నైట్ జర్నీ బ్లాగ్ అయితే పెడతాను పార్ట్ 2గా. పార్ట్ 3 వచ్చేసరికి మాంగళూరు సెంట్రల్ నుంచి కుంటా వరకు అయితే పెడతాను. నేనైతే అలా అనుకుంటున్నాను. అయితే 3 పార్ట్స్ రావచ్చు లేదా 2 పార్ట్స్ అయినా రావచ్చు, చూద్దాం. బా 20919 చెన్నై సెంట్రల్ నుంచి ఎక్తా నగర్ వరకు వెళ్తుంది. (2068) వందే భారత్. ఇప్పుడు వెళ్ళింది కదా వందే భారత్ వచ్చేసరికి మైసూర్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రూట్ వచ్చేసరికి చెన్నై జోలార్పేట బెంగళూరు మెయిన్ లైన్ ఇది. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. సేవూర్
రైల్వే స్టేషన్ స్కిప్పింగ్. బొకారో అలిపే నుంచి ధన్బాద్ వరకు వెళ్తుంది. మనకు అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ తిరుపతి వెళ్ళే లైన్, అది వయా చిత్తూరు. ఈ ట్రైన్ మదురైకి వెళ్తుంది కదా, అప్పుడు అలాగే వస్తుంది కాట్పాడికి. మనం వచ్చేసరికి కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేపీడి. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ చెన్నై బెంగళూరు మెయిన్ లైన్లో నుంచి ఒక లైన్ ఇందాక చూపించాను కదా, టువర్డ్స్ తిరుపతి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ టువర్డ్స్ తిరువణామలైకి కూడా ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది వయ్య వెల్లూరు. కాట్పాడి వచ్చేసరికి మన తెలుగు వాళ్ళకి అయితే మంచి ఫేమస్ అనమాట. ఐ మీన్ స్టూడెంట్స్కి మంచి ఇంట్రెస్ట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ విట్స్ అనే ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. ఇంకా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట కాట్పాడిలోని. ఇక్కడ దాకా ఈ ట్రైన్లో వచ్చేసరికి నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. ఫుడ్ అయితే ప్యాంట్రీ కార్ నుంచి ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు అయితే వస్తూనే ఉందన్నమాట. అండ్ బాత్రూమ్స్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేస్తున్నారనమాట. ట్రైన్ కూడా కొంచెం బాగానే తీసుకొస్తున్నారు, పంచువాలిటీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కాట్పాడికి వచ్చేసరికి 7:10 ఇస్ ద రైట్ టైం అనమాట. కానీ మన ట్రైన్ వచ్చేసరికి 7కి వచ్చేసింది, బిఫోర్ టైం వచ్చేసింది అనమాట. 7:15 వరకు అయితే ఇక్కడ ఉంటాము. హార్న్ అయితే బ్లో అయిపోయింది ఆన్ టైంకి 7:15కి. ట్రైన్ కూడా ఆన్ టైంకి స్టార్ట్ అయిపోయింది. వెళ్ళొస్తాను మరి కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. బృందావన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది కాదు వచ్చేసింది. వన్ 2008 మైసూర్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ వస్తుంది. మన ట్రైన్ టాప్ స్పీడ్ 125. బాబా ఎరగొడుతున్నాడు బండి మాత్రం.
08312 సంబల్పూర్ ఈరోడ్ సంబల్పూర్ స్పెషల్ ట్రైన్. బాబా 120 versus 120. అరే నియర్లీ 130 అయితే మెయింటైన్ చేసేస్తున్నారా. ఎరగొడుతున్నాడు స్పీడ్ మాత్రం. (16340) నాగర్కోవిల్ నుంచి ముంబై ఎల్టీటీ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. బాబా కాట్పడి తర్వాత ఏమైంది వీడికి అసలు. 130 అయితే అస్సలు ఎక్కడ తగ్గట్లే. మార్నింగ్ అంతా క్యూట్గా లవర్ బాయ్లో మిల్క్ బాయ్లో ఉన్నాడు. నైట్ అయ్యేసరికి రాక్షసుడు అయిపోయింది. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు తెలుసా, పిచ్చ కొట్టుడు. 16088 సేలం నుంచి అరకోణం జంక్షన్ వరకు వెళ్ళి ఎక్స్ప్రెస్ ట్రైన్. మేము ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా, చూద్దాం. అదే బాబా ఆడే ఎక్కడ తగ్గట్లేదు కదా. అస్సలు నో కాంప్రమైజ్ నాన్న. ఫోటో అబ్బా. 12244 కోయంబత్తూర్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్. వలతూర్ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. టైం వచ్చేసరికి 7:45. ఎందుకు అడిగి ట్రైన్తో రేస్ అడిగి తెగ ట్రై చేస్తున్నాడు చాలాసేపటి నుంచి. అది ఇది ఏ హైవే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, కొంచెం కామెంట్ సెక్షన్లో తెలుసుకుందాం అందరం.
12676 వస్తుంది. కోవై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోయంబత్తూర్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు. స్కిప్పింగ్ ఆంబూర్ రైల్వే స్టేషన్. బాబా 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 ఎరగొడుతున్నాడు. నైట్ డిన్నర్ ఇది ప్యాంట్రీలో తీసుకున్నాను, 80 రూపీస్ ఇది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అది. ఓకే, బాగుంది. 4 చపాతీ కర్రీ 80 రూపీస్. స్విగ్గీ జొమాటో ఉన్నాయి కానీ 300-400 రూపీస్ బాగా ఎక్కువ. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనల్ని వచ్చేసరికి కేటిండపేట అనే రైల్వే స్టేషన్లో లూప్లో పెట్టారు. మనం బిఫోర్ టైం ఉన్నాం, నో ఇష్యూ ఫర్ దట్. 12027 అయితే వస్తుందన్నమాట. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ అయితే వెళ్ళాలి, మనకన్నా ముందు ఆ ట్రైనే వెళ్ళాలన్నమాట. సో దానికోసం అయితే మనల్ని అయితే లూప్లో పెట్టారు. ఆ ట్రైన్ వెళ్ళాక మనం అయితే వెళ్తాం. మనం వచ్చేసరికి మన రైట్ టైం వచ్చేసరికి 8:35 జోలార్పేట్ జంక్షన్కి. ఆ ట్రైన్ రైట్ టైం వచ్చేసరికి 8:08. ఆ ట్రైన్ లేట్లో ఉంది. సో దానికోసం అయితే మనల్ని అయితే లూప్లో పెట్టారు. మనం బిఫోర్ టైం ఉన్నాం, నో ఇష్యూస్ ఫర్ దట్. సిగ్నల్ గ్రీన్, ఆ ట్రైన్కే కవర్ చేద్దాం ఆ ట్రైన్ని. ఇది శబరి ఎక్స్ప్రెస్. తిరువనంతపురం సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తుంది శబరి ఎక్స్ప్రెస్. నేనైతే ప్యాంట్రీ ఫుడ్ అయితే ట్రై చేస్తాను. ఫుడ్ బాగానే ఉంది. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ మరీ 300-400 చూపిస్తుంది. మామూలు మినిమం ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఇటు పక్క. సో అందుకే ప్యాంట్రీ ఫుడ్ అయితే ట్రై చేశాను. ఓకే, మేనేజబుల్. వచ్చేస్తుంది. ఏం కొడుతున్నారు ఇటుపక్క అందరూ. శతాబ్ది వెళ్ళిన 5 minutesకి అయితే మనం డిపార్చర్ అయిపోతున్నాం. थोड़ी ही देर में आएगी. Your attention please. Train number 5. Murdeshwar Superfast Express via Salem, Coimbatore, Bangalore Central. డెలివరీ బాయ్స్, స్విగ్గీ డెలివరీ బాయ్స్. 8:37కి వచ్చాం. మనం వచ్చేసరికి జోలార్పేట్ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి JTJ. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వేస్లోకి అయితే వస్తుంది అనమాట. 8:35 ఇస్ ద రైట్ టైము. 8:37కి వచ్చింది. మనకన్నా ముందు శతాబ్ది క్రాస్ చేసింది కదా మనల్ని. మనం అయితే అక్కడ వెయిట్ చేసాము. దానివల్ల కొంచెం లేట్ అయితే అయిందనమాట. ఆ శతాబ్ది రావడం వెళ్ళిపోవడం రెండు అయిపోయి. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. కోయంబత్తూర్ చెన్నై మెయిన్ లైన్ నుంచి, కోయంబత్తూర్ చెన్నై మెయిన్ లైన్ ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది. శతాబ్ది అయితే అలాగే వెళ్ళిపోతుంది అనమాట. 12027. అసలు మన వ్యూస్ అంతా మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి టువర్డ్స్ మురుడేశ్వర్ వెళ్ళే రూట్లోనే ఉంటాయి. కొంకణ్ లైన్ అది మన టార్గెట్ మెయిన్. అసలు నైట్ టైం అయితే ట్రైన్స్ పరిగెడతాయి గురు. పగలతో కంపేర్ చేస్తే నైట్ అనేది డిఫరెంట్.
ఒక ఈవిల్ సైడ్ అన్ని చూపించేస్తాడు ఇంకా ఇండియన్ రైల్వేస్లో. నైట్ అయితే ఈవిల్ సైడ్ చూస్తారు ఇండియన్ రైల్వేస్లోని. 8:43కి డిపార్చర్ అయిపోయాము జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. అలా చివరిన రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా, ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ బెంగళూరు వెళ్ళే లైన్ అది. బెంగళూరు ట్రైన్స్ అలాగే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి సేలం జంక్షన్ రైల్వే స్టేషన్. 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 120 కిలోమీటర్స్కి ఇచ్చిన టైం వచ్చేసరికి 90 మినిట్స్. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తుందో సేలంకి. వందే భారత్. తిరుపతూర్. స్పీడ్ వచ్చేసరికి 110 అలా మెయింటైన్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ 144. నేనైతే చూడలేదు అది. ఖాగన ఖరాయ్. సామల్పేట రైల్వే స్టేషన్. ఏ ట్రైన్ తెలియట్లేదు కానీ ఓవర్టేక్ అయితే అయిపోయింది. ఫైవ్ 6812 ప్యాసింజర్ ట్రైన్ ఇది.
పెద్ద స్పీడ్ ఏం మెయింటైన్ చేయట్లేదు, 100 110 మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు, కానీ డిలే మాత్రం 9 మినిట్సే. ఇటుపక్క పేర్లు తెలియట్లేదప్ప, రాంగ్ పలికితే అదో బాధ. తినపత్తి. కారపూర్వ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. వర్షం పడుతుంది. సేలం స్టేషన్కి అయితే వచ్చాం మనం వచ్చేసరికి సేలం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఎస్ఏ. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ పాయింట్. సేలంని సెంటర్ పాయింట్లో పెట్టుకుంటే బ్యాక్కి వెళ్ళిపోతే జోలార్పేట చెన్నై వెళ్ళిపోవచ్చు, ముందుకు వెళ్ళిపోతే ఏరోడ్ కోయంబత్తూర్ వెళ్ళిపోవచ్చు, ఒకవైపు వెళ్తే దిండిగల్ మధురై వెళ్ళిపోవచ్చు, ఇంకోవైపు అయితే బెంగళూరు వెళ్ళిపోవచ్చు, ఇంకోవైపు అయితే విల్లిపురం చెన్నై ఎగ్మూర్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 10:21కి వచ్చింది. 10 మినిట్స్ మాత్రమే డిలేగా వచ్చింది మన బండి. అప్పుడే గ్రీన్ సిగ్నల్ వేస్తాడు. వెళ్ళిపోదాం. 22:23 ఫ్యాన్సీ నెంబరా. 10:27కి స్టార్ట్ అయింది మన బండి సేలం జంక్షన్ నుంచి.
22650 ఈరోడ్ జంక్షన్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. హండ్రెడ్ నుంచి 110 బిట్వీన్ అయితే స్పీడ్ మెయింటైన్ చేసేస్తున్నారు సేలం జంక్షన్ తర్వాత. ఈరోడ్కి వెళ్ళే దారిలో అయితే సింగిల్ ట్రాక్ అయితే వచ్చేసింది అనమాట. కొంత దూరం అయితే సింగిల్ ట్రాక్ ఉంటుంది. అటుపక్క అయితే కేరళ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. చూద్దాం ఏదైనా కవర్ చేయగలమా లేదనేది. 12625. మార్నింగ్ టైం అయితే ఇటుపక్క ఒక ట్రిప్ అయితే వేయాలి. మీకు చూపించలేకపోతున్నాను కానీ నేచర్ మాత్రం చాలా బాగుంది రైనీ సీజన్లో. స్టేషన్స్ నేమ్స్ చెప్పట్లేదని మీరు మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే నాకు పలకడం తెలియట్లేదు. రాంగ్ పలికితే ఒక బాధ అనమాట. అందుకే కామ్గా ఉంటున్నాను నేను. కాన్స్టెంట్గా అలా 110 అలా మెయింటైన్ చేస్తున్నారు. యావరేజ్ స్పీడ్ 71 లాస్ట్ 10.5 అవర్స్లోనే. వ్యాప్సాన్ లోకోమోటివ్ ఉంది అక్కడ.
మనం వచ్చేసరికి ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఈడి. ఇక్కడికి 11:14కి అయితే వచ్చింది. ఒక 5 minutes డిలే అయితే వచ్చిందనమాట మన ట్రైన్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి అల్లెపై నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి కారూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది. కారూరు నుంచి ఇంకొక 2 లైన్లు అయితే వెళ్తాయి అనమాట. దిండుగల్, తిరుచిరాపల్లి. దిండుగల్ నుంచి మధురై. ఈ రోడ్ స్టేషన్లో నేను ఇది ఒకటి తీసుకున్నాను, బ్రిటానియా గ్రో అంట. ఇది ఏంటిది అసలు టేస్ట్ చేద్దాం ఒకసారి. మామూలు మిల్క్ షేక్ లాగా ఉంది, కాకపోతే క్యారమల్ టేస్ట్. 20 రూపీస్. అల్లెపై నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనమే పెండింగ్ వెళ్ళడానికి. 11:58కి డిపార్చర్ అవుతుంది మనం ఈ రోడ్ జంక్షన్ నుంచి. నియర్లీ 45 minutes అయితే ఇక్కడ ఉన్నాం మనం. ఈ రోడ్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఈ రోడ్ స్టేషన్లోకి ఒక ట్రైన్ వస్తుంది, చూద్దాం. ఎస్ఆర్లో మొత్తం తమిళ్లో రాసి మనకు అర్థంతో మంగళూరు సెంట్రల్ అది అర్థమైంది. మళ్ళీ హిందీలో ఉంది. ఓకే, 12602 మంగళూరు సెంట్రల్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు వచ్చింది. ఈ రోడ్ జంక్షన్లో ఇంత లేట్ అవుతుంది అని అనుకోలేదు. ఎందుకు ఆపారో కూడా తెలియదు. అలా ఆపేసి ఉంచారు 45 minutes వరకు. అండ్ గైస్, నేనైతే పార్ట్ 2 అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ పార్ట్ 3లో అయితే కలుగుతాం. గుడ్ నైట్.